పునాది అంత బలంగా ఉంటే అన్ని అంతస్తులు కట్టుకోవచ్చు. అవునా కదా? ఈ బండ ఎవరు? బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండిన మాట రాశాడే, ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. ఇప్పుడు మన జీవితాలు ఎవరి మీద కట్టబడాలంటే బండ మీద కట్టబడాలి. దేవదారు వృక్షము పర్వతం మీద మొలిచిందంట. అర్థమైందా? పర్వతం అంటే ఏంటి? రాయి, రప్ప, కొండ, బండ ఉంటుంది. ఇప్పుడు ఈ కొండ బండలోకి, రాయి రప్పల్లోకి వేలు లోతుగా వెళ్ళాలి. బండను చీల్చుకొని వెళ్ళాలి, రాళ్ళను చీల్చుకొని వెళ్ళాలి. అవునా కదా? కొండ మీద ఏముంటుంది? మెత్తడి మెత్తడి మట్టి ఉండిద్దా? మెత్తడి మట్టి ఉండిద్దమ్మా. మరి చెట్టు ఎలా మొలుస్తున్నాయి అక్కడ? కొండను చీల్చుకొని, బండను చీల్చుకొని, రాళ్లను చీల్చుకొని, రప్పలను చీల్చుకొని వేరు లోతుకి వెళ్ళిపోతాయి అంట. ఎంత వేరు లోతుగా వెళ్ళిందో అంత ఎత్తు పెరుగుతుంది దేవదారు వృక్షాలు. ప్రపంచంలో చాలా చెట్లు ఉన్నాయి, కానీ లెబానోన్లో పెరిగే దేవదారు వృక్షం అతి శ్రేష్టమైనది. చాలా బలం కలిగింది. ఎంత హైట్ అమ్మా? 120 అడుగులు హైటు. అంటే ఏంటి? దాదాపు 10 అడుగులకు ఒక అంతస్తు, 10 అడుగులకు ఒక అంతస్తు, ఇట్లాగా దాదాపు 12-13 అంతస్తులు కట్టొచ్చు. అంత హైట్ అనమాట. అంత మాత్రమేనా అంటే దేవుడు అంటున్నాడు, కాదు కాదు, అది చాలా బలము కలిగిందంట. హల్లెలూయా. అది గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా ఆ చెట్టునేమి గాలి చేయలేదు, వాన చేయలేదు, ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే దాని వేరు లోతునకు ఉండెను. హల్లెలూయా. పేతురు బాధపడుతున్నావేంటి? పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా మేము చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాం అయ్యా, ఒక్క చేప కూడా. పేతురు ఏమంటున్నాడు? రాత్రంతా పడవ తీసుకొని, వల తీసుకొని సముద్రానికి వెళ్ళాము, ఒక్క చేప కూడా. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇంటికి వెళ్తే గ్యాస్ స్టవ్ వెలిగించాలి, పొయ్యి వెలిగించాలి. వెలిగించాలంటే కూరగాయలు, చేపలు, డబ్బులు ఇవన్నీ కావాలి కదా. ఒట్టి చేతులతో వెళ్తే నా భార్య బిడ్డలు ఆకలితో ఉంటారు కదా అంటే యేసుప్రభు అంటున్నాడు, నీ దోణెను లోతునకు నడిపించు అనడం లేదా? లోతు అంటే అర్థం ఏంటంటే నీ ప్రార్థన లోతుగా ఉండాలి, నీ ఆత్మీయ జీవితం లోతుగా ఉండాలి, నీ యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు లోతుగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువగా వాక్యం చదవాలి, ఎక్కువగా నువ్వు ఆరాధన చేయాలి, ఎక్కువ భక్తి నువ్వు కలిగి ఉండాలి. అప్పుడేమైంది? నువ్వు దేవుని శక్తిని పొందుకొని బలాన్ని కలిగి ఉంటావు. ఆమేన్.